కాగితం పడవ. కాగితం పడవకు బాల్యానికి వానకు అవినాభావ సంబంధం. చినుకులు పడితే వాన వస్తే ఎంతో ఆనందం. వానలో తడవటం, చివాట్లు తినడం. చినుకులు చివాట్లు జంట స్వరాలు. చిటికెలో అమ్మ తయారు చేసే కాగితం పడవలు. ఎన్ని పడవలో! ఎంతో ఓర్పుగా ఒకటి తర్వాత ఒకటిగా అమ్మ చేసి ఇచ్చేది. జంట పడవలు, తోక పడవలు, గూటి పడవలు, పడవలలో దీపాలు, కాగితంతో విమానాలు, చిన్న చిన్న కుర్చీలు, చిలుకలు, ఎన్నో. దాని పేరు ఓరిగామి కళ అట. కానీ అమ్మ ఎంతో ఓర్పుగా చేసిచ్చేది. ఆ ఓరిగామి కళ అని తర్వాత తెలిసింది. నీళ్లలో వదిలి చప్పట్లు కొడుతూ, కేరింతలు కొడుతూ, నాది ఇంత దూరం వెళ్ళింది, నాది అంత దూరం వెళ్ళింది అని ఆనందాలు. మునిగిపోతే బాధలు. మళ్ళీ ఇంకో పడవ. అక్క చెల్లెళ్ళతో, అన్నదమ్ములతో పోటీలు. పడవ వెంబడి వెళ్ళిపోతూ ఉండడం. ఇప్పుడు కూడా అంతే. పడవ వెంబడి జ్ఞాపకాలు. కాగితం తడిసిపోతుంది, పడవ మునిగిపోతుంది, కానీ జ్ఞాపకం మునగదు, తడవదు. మరి నేడు ఏవి ఆ ఆనందాలు? పడవ చిన్నదే, కానీ మన బాల్యం వరకు ఎంత దూరం తీసుకెళ్ళింది. ఇంకా భవితకు కూడా వెళ్తుంది. ఈ పడవలు బరువు మోయలేవు నిజమే, కానీ మనసు బరువు దించుతాయి. ఈ పడవలను తీసుకెళ్లే భారం మనపై ఉంది, బాధ్యత ఉంది. మరి మనం ఆ పడవలని, ఆ ఆనందాలని మరి భావితరాలకు అందించవద్దా? బాల్యాన్ని, పడవలని కలలతో నింపవద్దా? కాగితం పడవలు, పేపరుతో బొమ్మలు ఒక కళ. ఆధునికంగా రంగులద్ది రకరకాల రంగురంగుల కాగితం పడవలు, మంచి బొమ్మలు చేసి కలలతో నింపుదాం. కలల దారిలో సాగుదాం.